అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతిల్ లిల్ ఆలమీన్ ముహమ్మదిన్ వ అలా ఆలిహి వ సహ్బిహి వ మన్ వాలాహుం ఇలా యౌమిద్దీన్. ప్రేక్షక మహాశయుల్లారా, గైడెన్స్ టు అల్లాహ్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. నా పేరు సయ్యద్ అబ్దుస్సలాం. నేను ప్రసంగించబోయే అంశం కర్తవ్యం పిలుస్తుంది. అల్హమ్దులిల్లాహ్, మనం 5 పూటల నమాజ్ క్రమం తప్పకుండా చదువుతున్నాం. అల్హమ్దులిల్లాహ్, మనం రమజాను ఉపవాసాలు కూడా ఉంటున్నాం. అల్హమ్దులిల్లాహ్, మనం జకాతుని కూడా చెల్లిస్తున్నాం. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ మనకు స్తోమతను ప్రసాదిస్తే హజ్ విధిని కూడా చక్కగా నిర్వర్తిస్తున్నాం. విధులనే కాదు, నఫిల్ ఆరాధనల్ని కూడా ఎంతో చక్కగా మనం చేసుకుంటున్నాం. ఈ భావనలో మీరో నేనో మాత్రమే కాదు, ఈ భావన మనందరిది, ముస్లిములందరిది. మనం అల్లాహ్ను మన నిజ ఆరాధ్య దైవంగా విశ్వసిస్తున్నాం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అంతిమ దైవ ప్రవక్తగా నమ్ముతున్నాం. ఖురాన్ను అంతిమ దైవ గ్రంథంగా మనం నమ్ముతున్నాం. నేటికి మన మధ్య మానవ రత్నాల రాశికి చెందిన అనేక వ్యక్తులు ఉన్నప్పటికీ మనం వెనుకబాటుతనానికి ఎందుకు గురై ఉన్నాం? కారణాలు అనేకం ఉండొచ్చు. ఓ ముఖ్య కారణం గురించి నేను తెలియజేయదలిచాను. అదేమిటంటే, మనం మన కర్తవ్యాన్ని మర్చిపోయాం. మనం మన లక్ష్యాన్ని మర్చిపోయాం. ఏమిటి ఆ మన లక్ష్యం? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్. మీరు శ్రేష్ఠ సముదాయపు ప్రజల శ్రేయార్థం అనేది మీకు ఉనికి ఇవ్వడం అనేది జరిగింది. మీరు మంచిని గురించి బోధించాలి, చెడు నుండి వారించాలి, అల్లాహ్ను మీరు విశ్వసించాలి. ప్రేక్షక మహాశయులారా, మన చేతికి ఓ విలువైన గడియారం ఉంది, మన జేబులో ఒక స్మార్ట్ ఫోన్ విలువైనది ఉంది అనుకోండి. మనం అంత పైకం చెల్లించి వాటిని ఎందుకు కొన్నాం? ఎందుకంటే వాటి వినియోగం అదే స్థాయిలో ఉన్నాము కనుక మనం వాటిని మన చేతికి కట్టుకున్నాము, మన జేబులో పెట్టుకున్నాం. అవి పని చేయడం మానేస్తే, ఇక అవి పని చెయ్యవు అని తెలిస్తే వాటిని పక్కన పడేయడానికి మనం ఒక్క నిమిషం కూడా ఆలోచించం. ఎందుకంటే అవి నిర్వర్తించాల్సిన లక్ష్యాన్ని, కర్తవ్యాన్ని సజావుగా నిర్వర్తించడం లేదు గనుక. అలాగే మన మీద మోపబడిన బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతను మనం మర్చి, ఆ కర్తవ్యాన్ని మనం మర్చి, ఆ లక్ష్యాన్ని మనం విస్మరించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని కీర్తి శిఖరాలపై కూర్చోబెడతాడు అనుకోవడం అనేది వట్టి భ్రాంతి తప్ప మరేమీ కాదు. ప్రేక్షక మహాశయులారా, పాలు తాగే పసికందునికి తెలియదు నిప్పు కాలుస్తుందని. అది కూడా ఏదో ఆడుకునే వస్తువుని ముట్టుకోబోతాడు. మనం ఏం చేస్తాం? వెళ్ళి ఆపుతాం. కళ్ళు లేని కబోది నడిచి వెళుతున్నారు, ముందర ఓ గుంతుంది, హెచ్చరించకపోతే వెళ్ళి గుంతలో పడతాడు. మనం ఏం చేస్తాం? వెళ్ళి ఆపే ప్రయత్నం చేస్తాం. దాన్ని కనీస మానవతా ధర్మంగా మనం భావిస్తాం. మరి మన ముందరే మన సోదరుడే, మానవుడే నరకాగ్నికి ఆహుతుంటే మనం ఎందుకు ఊరుకున్నట్టు? రేపు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, నా ఈ దాసుడు మీ సోదరుడు నరకాగ్ని బాటన నడుస్తుంటే తెలిసి కూడా మీరు ఎందుకు ఆపలేదు అని మనల్ని నిలదీసి మనం ఏం సమాధానం చెప్పగలం? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన గురించి చెప్పిన మాట ఏమిటంటే, నా ఉపమానం, ప్రజల ఉపమానం ఎలాంటిదంటే, ఒక వ్యక్తి నిప్పును రాజేశాడు, ప్రజలు దీపపురుగులా వెళ్ళి అందులో పడుతున్నాను, నేను వారి నడుములు పట్టి వెనక్కి లాగుతున్నాను. కనుక మనం ప్రజల్ని నరకాగ్ని నుండి కాపాడే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాము. మన మాట కొనసాగుతుంది. అయితే ఓ చిన్న విరామం తర్వాత. ప్రేక్షక మహాశయుల్లారా, మరొక్క మారు మీ అందరినీ గైడెన్స్ టు అల్లాహ్ అన్న ఈ కార్యక్రమంలోకి ఆహ్వానిస్తున్నాము. అన్నీ తెలిసిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూత జిబ్రైల్ అలైహిస్సలాంని ఉద్దేశించి ఫలానా పట్టణాన్ని
తిరిగేయండి అని సెలవిచ్చాడు. అందుకు దైవదూత జిబ్రాయిల్ అలైహిస్సలాం, ఓ అల్లాహ్, అందులో నీ ఫలానా దాసుడున్నాడు, అతను ఒక్క గడియ కోసం కూడా నీ అవిధేయతకు పాల్పడలేదు అంటే ఆ పట్టణాన్ని అతనిపైనే తిప్పిపడేయండి. ఆ పట్టణంలో అన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా, అన్ని అన్యాయాలు జరుగుతున్నా ఏనాడు అతను చలించింది లేదు, ఆ పట్టణ ప్రజల్ని సంస్కరించే ప్రయత్నం చేసింది లేదు, కనుక శిక్ష అతని నుండే మొదలెట్టండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశిస్తాడు. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ మాట ఏదైతే ఉందో మనందరి కోసం కనివిప్పు కావాలి. నేడు మనం 170 కోట్లతో ప్రపంచంలో 2వ స్థానాన్ని మనం ఆక్రమించి ఉండొచ్చు. ప్రతి 5గురిలో ఒకటిగా మనం ఉండొచ్చు. అయితే మిగతా 550 కోట్ల మంది వరకు అల్లాహ్ సందేశాన్ని ఎవరు చేరవేస్తారు? వారిని నరకాగ్ని బాట నుండి ఎవరు కాపాడుతారు? మనం ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా మనం ఒక దాయిలా జీవించాలి, ధర్మ బోధకునిలా మనం జీవించాలి. చూడండి, ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం చెయ్యనారి నేరానికి జైలు పాలయ్యారు. అయితే నిరాశ నిస్పృహలకు లోను కాలేదు. జైలు సోదరుల్ని సంబోధిస్తూ ఆయన చెప్పిన మాట, యా సాహిబై సిజ్ అర్బాబుం ముతఫర్రిఖూన ఖైరున్ అమిల్లాహుల్ వాహిదుల్ ఖహార్. నా జైలు సహచరుల్లారా, చెల్లా చెదురుగా పడి ఉన్న ఈ చిల్లర దైవాలు మేరా సర్వశక్తిమంతుడ ఏకైక దైవమైన అల్లాహ్ మేలా అని వారికి సత్య సందేశాన్ని చేరవేసే ప్రయత్నం చేశారు. ప్రేక్షక మహాశయులారా, ముస్లింగా మనల్ని మనం చెప్పుకుంటున్నామంటే మనం పరోక్షంగా ఇస్తున్న సందేశం ఏంటి? మనం ఇస్లాం రాయబారులమని, మన ప్రవర్తన ఇస్లాంకి ప్రతిబింబమని. దీన్ని మనం గమనించినా గమనించకపోయినా, ఇది మనకు అర్థమైనా అర్థం కాకపోయినా ఇదే వాస్తవం. మనం పేదవారం కావచ్చు, ధనికలం కావచ్చు, రాజులం కావచ్చు, ప్రజ కావచ్చు. అయితే మనం మన నడక వల్ల, నడవడిక వల్ల, మాట వల్ల, బాట వల్ల ఇస్లాం ధర్మానికి మేలైనా చేస్తున్నాం, ఇస్లాం ధర్మానికి కీడైనా చేస్తున్నాం. ప్రేక్షక మహాశయులారా, ఇస్లాం ధర్మాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త మానవాళి కోసం ఆమోదించాడని, ఆ ధర్మం తప్ప మరే ధర్మాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంగీకరించాడని చెప్పే మన వైపు ప్రపంచం చూస్తోంది. మన నడక వైపునకు, మన ప్రవర్తన వైపు, మన యొక్క మాట వైపు, మన యొక్క బాట వైపు ప్రపంచం చూస్తోంది. మరి వారికి మనం, మీరు చెట్టుని చూడకండి, ఆకుని చూడకండి, పువ్వుని చూడకండి, కాయని చూడకండి, పండుని చూడకండి, విత్తుని మాత్రమే చూడండి అంటే చెల్లుతుందా? ముస్లింల చూడకండి, ముస్లింల యొక్క జీవితాన్ని చూడకండి, ముస్లింల ప్రవర్తన చూడకండి, ఇస్లాంను వారి నుండి వేరుపరిచి చూడండి అంటే లోకం హర్షిస్తుందా చెప్పండి? కాబట్టి మనం మారాలి. మనం మారనంత వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన స్థితిని కూడా మార్చాడు. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు, ఇన్నల్లాహ లా యుగయ్యిరు మా బికౌమిన్ హత్తా యుగయ్యిరు మా బి అన్ఫుసిహిం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ జాతి యొక్క దుర్గతిని సుగతిగా మార్చడు ఎప్పటి వరకైతే ఆ జాతి తన మనోమయ స్థితిని స్వతహాగా మార్చుకునేందుకు సిద్ధం కాదు. ప్రేక్షక మహాశయులారా, ఈ విషయంలో ఆలస్యం అమృతం విషం. కనుక జాప్యం మంచిది కాదు. మనం మారు మనసు పొంది మాధవుడి వైపునకు మరలాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతో ప్రేమగా మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఖుల్ యా ఇబాదియల్లదీన అస్రఫు అలా అన్ఫుసిహిం లా తక్నతూ మిర్ రహ్మతిల్లాహ్ ఇన్నల్లాహ యగ్ఫిరుద్ దునూబ జమియా. తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా, మీరు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. అల్లాహ్ పాపాలన్నిటినీ మన్నించగలవాడు. మా ఈ కార్యక్రమాన్ని ఇంతసేపు శ్రద్ధగా వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.